మీ బాల్యం అంతా చెన్నైలోనేనా జరిగింది? పుట్టింది విజయవాడ దగ్గర తేలపురంలోని గన్నవరం, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది కదా దాని పక్కన. కొన్ని రోజుల తర్వాత విజయవాడ షిఫ్ట్ అయిపోయాము. అక్కడి నుంచి మా ఫాదరు చెన్నైకి అదే సినిమాలో ఒక పార్ట్నర్గా, భరద్వాజ్ గారి ఫాదరు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, మా ఫాదరు ఆల్ టుగెదర్ అనమాట. అది లక్షాధికారి డాక్టర్ ఆనంద్. సో నిర్మాత అనేది మీ బ్లడ్లోనే ఉంది. చేయాల్సిన ప్రయోగాలన్నీ చేసేసారు యాజ్ అ కెమెరామెన్. అన్నీ ఎక్కడ అంటే ప్రతి సినిమా కొత్తే కదా సార్. అవును అవును. ఇంకా ఇది చేయాలి అని ఇంకేమన్నా ఉందా సార్ మీ కోరిక? దేర్ ఆర్ లాట్, చాలా ఉన్నాయి. చాలా. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రాంలో మీ టైం చాలా ఇచ్చారు నాకు. అండ్ మీతో కలిసి కాఫీ తాగే అవకాశం నాకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీతో పనిచేసే అవకాశం వచ్చింది, అది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కలిసి కంటిన్యూస్గా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే నాకు కూడా నా జర్నీలో మళ్ళీ ఇంకొక కొత్త వ్యక్తిని కలిశాననే ఫీలింగ్ నాకు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ నాకు చాలా రోజుల నుంచి అంటే నేను ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా నా పశ్చాత్తాపం చెప్తూనే ఉంటాను. నేను కెరియర్ స్టార్ట్ చేసిన మొదట్లో అండి తమిళ కెమెరామెన్లు, హిందీ కెమెరామెన్లు వీళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్కి పనికొస్తారు, మన తెలుగు వాళ్ళు కాదు అనే ఒక భ్రమలో ఉండిపోయేవాడు. తెలుగులో ఇంతమంది ఆణిముత్యాలు ఉన్నారని తెలుసు కానీ వాళ్ళు సినిమాకే పరిమితమేమో అనుకునేవాడు. అదే ఇప్పుడు నాకు మీబోటి సూపర్ కెమెరామెన్లు కలిసినాక నేను ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యాననేది నాకు అర్థమవుతుంది సార్. నాకు యాడ్ ఇవి నువ్వు కూడా చేయొచ్చు కదా అని నాకు అశోక్ మెహతా గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. చాలా అంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కెమెరామెన్స్లో ఆయన ఒకరు. లక్కీగా ఆయన ఫ్రెండ్ అవ్వటం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని. చెన్నై వచ్చినప్పుడు మా ఇంటికి పోయినానికి వచ్చేవాళ్ళు ఆయన. ఆయన చూడటానికి ఆల్ పెద్ద కెమెరామెన్లు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు మన ఇప్పటికి కూడా ఆ సంప్రదాయం ఉంది కదా, హైదరాబాద్ ఏ పెద్ద కెమెరామెన్ వచ్చినా మీ ఇంటికి వస్తారు డెఫినెట్గా. ఎస్, సంతోష్ శివన్ గారు ఆల్మోస్ట్ లైక్ మన లగాన్ కెమెరామెన్ మన అనిల్ మెహతా, మా అబ్బాయి కూడా ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశారు. అశోక్ మెహతా, అనిల్ మెహతా. మీరు తెలుగు తర్వాత హిందీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. చాలా సినిమాలు ఉన్నాయి మీ హిందీ సినిమా. ఒక 12 సినిమాలు చేశాను. అవును అవును. కాకపోతే నాకేంటంటే ఈ ఫ్యామిలీ ఇది దూరం అయిపోతుంది అంటే ఆల్మోస్ట్. ప్లస్ అదిను అక్కడ ఏంటంటే డైలీ నైట్ 11:30, 12కి పార్టీ స్టార్ట్ అయ్యి తెల్లవారుజాము వరకు. అవును. సో ఆ డిసిప్లైన్ లైఫ్ కూడా మెల్లగా కన్సర్వేటివ్ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళు బాంబే లైఫ్ చాలా ఇబ్బంది పడతారు. అవును, ప్రాక్టికల్గా నాకు తెలుసు. అది తర్వాత ఈ ఓన్ ప్రొడక్షన్లు అవి ఉండటంతో ఇంకా ఈ బాధ్యతలు కూడా విపరీతంగా పెరిగాయి. తమిళం మీద కొంచెం తక్కువ దృష్టి పెట్టారు. ఒకే ఒక సినిమా కోటీశ్వరన్ మగల్. కోటీశ్వరన్ మగల్ అది కూడా తెలుగులో గోపాలరావు గారు అమ్మాయి. అది రీమేక్ కాబట్టి తప్పక చేశారు. తప్పకంటే ఎవరు పెద్ద కదా తెలుగులో మీరు ఇంత సక్సెస్ఫుల్ కెమెరామెన్ అయినప్పుడు తమిళ వాళ్ళు ఎవరు పెద్దగా అడగలేదు, నేను చేయలేదు, అంతే తప్పితే తెలుగుకే అంతే చేశారు. ఇప్పుడు బాగా ఇక్కడ కూడా బాగా బిజీగా ఉండేవాడిని. అవును, అదే చెప్తూ ఉంటారు మీ సినిమాలు 2-3 జరుగుతూ ఉండేట. శిష్యులు ఇక్కడ శిష్యులు అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. అవునవును, బాగా. కానీ గొప్ప విషయం ఏంటంటే మీరు ఇంకా అదే ఉత్సాహంతో ఉన్నారు. అది బికాజ్ ఐ లవ్ మై ప్రొఫెషన్ ఆల్వేస్. మీరు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎన్నున్నా కానీ సినిమాటోగ్రఫీ అనేది నా మెయిన్ ప్యాషన్. అదే మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది.